guys, welcome back to our channel Ramya Slice of Life. నేను రమ్య. సో ఇవాటి వీడియో వచ్చేసి ఒక అమెజాన్ కుర్తీ సెట్ హాల్ అండి. కొన్ని కుర్తీ సెట్స్ అయితే తీసుకున్నాను. టాప్ బాటమ్ అండ్ దుపట్టా మొత్తం 3 పీస్ లాగా వస్తాయి అండ్ టాప్స్ అన్ని కూడా అనార్కలి స్టైల్ లాగా వస్తాయి. మనకి అనార్కలి స్టైల్లో కుర్తీ సెట్స్ అయితే తీసుకున్నాను. ఇవన్నీ ఏంటంటే కొంచెం స్పెషల్ అకేషన్స్ అప్పుడు కొంచెం స్పెషల్ గా రెడీ అవ్వాలనుకునేటప్పుడు ఇట్లాంటి కుర్తీ సెట్స్ వేసుకుంటే చాలా మంచి లుక్ వస్తుంది. అండ్ అనార్కలీస్ ఇస్ వన్ ఆఫ్ ద అవుట్ఫిట్ అండి. చాలా బాడీ టైప్స్ కి అందరికి కూడా సెట్ అవుతుంది. స్పెషలీ మన ఇండియన్ బాడీ టైప్స్ కి అనార్కలీస్ అయితే చాలా బాగుంటాయి. ఇవి ఏంటంటే సింపుల్ గా ఉంటాయి, అట్ ద సేమ్ టైం స్పెషల్ గా కనబడతారు. చాలా బాగుంటాయండి ఈ అనార్కలి టైప్ ఆఫ్ కుర్తీ సెట్స్ వేసుకుంటేని. లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ప్రతి ప్రోడక్ట్ ది ఇండివిజువల్ లింక్ ఉంటుంది. అన్ని ప్రొడక్ట్స్ ది కలిపి మై హాల్ స్టోర్ లింక్ అని ఒక లింక్ ఉంటుంది. మై హాల్ స్టోర్ లింక్ పైన కానీ మీరు క్లిక్ చేస్తే ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్స్ అన్ని కూడా విత్ ప్రైజెస్ అండ్ ఇమేజెస్ మీకు కనబడతాయి. అందులో ఏదైనా ప్రొడక్ట్ నచ్చి పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఆ ఇమేజ్ పైన క్లిక్ చేయడం అంతే, అది డైరెక్ట్ గా అమెజాన్ లో ఓపెన్ అవుతుంది. అమెజాన్ లో మీరు యాజ్ యూజువల్ ఎలా అయితే పర్చేస్ చేస్తారో అలా పర్చేస్ చేసుకోవడం అంతే. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బిఫోర్ గెటింగ్ ఇన్ ద వీడియోస్ కానీ నా ఛానల్ ని కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఇచ్చిన బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేస్తే నేను ఏదైనా కొత్త వీడియో పెడితే మీకు వెంటనే నోటిఫికేషన్ కూడా వస్తుంది. సో ఇది వచ్చేసి ఫస్ట్ వన్ అండి. ఇట్లా మనకి 3 పీస్ సెట్ వస్తుంది. యాజ్ ఐ ఆల్రెడీ టోల్, టాప్ వచ్చేసి అనార్కలి స్టైల్లో వస్తుంది. కలర్ అయితే చాలా బాగుందండి. లెవెండర్ అండ్ కొంచెం పింకిష్ లెవెండర్ ఆ షేడ్ లో అయితే వచ్చింది. కలర్ అయితే చాలా నచ్చింది నాకు. సో కమింగ్ టు ద కుర్తీ, ఇట్లా మనకి సింపుల్ అనార్కలి ఫ్రాక్ లాగా వస్తుంది. లెంత్ అయితే బాగుండిందండి. షార్ట్ గా ఉండే వాళ్ళకి కూడా చాలా బాగా సెట్ అవుతుంది. మంచి మీడియం లెంత్ అయితే వచ్చింది కుర్తీది. సో కమింగ్ టు ద కుర్తీ, ఇట్లా మనకి సింపుల్ రౌండ్ నెక్ అయితే వచ్చింది. సింపుల్ రౌండ్ నెక్ అండ్ స్లీవ్స్ వచ్చేసి 3/4 స్లీవ్స్ వచ్చాయి. అండ్ బ్యాక్ సైడ్ నెక్ ఏంటంటే కొంచెం డీప్ వచ్చిందండి. సో టై చేసుకోవడానికి థ్రెడ్స్ కూడా ఇచ్చారు బ్యాక్ సైడ్. యూజువలీ బ్యాక్ నెక్ డీప్ పెట్టించుకున్నప్పుడు వెనకాల థ్రెడ్స్ లేకపోతే షోల్డర్ పై నుంచి జారిపోతుంది. సో ఆబ్వియస్ గా డీప్ నెక్స్ వచ్చినప్పుడు వెనకాల థ్రెడ్స్ అయితే పెడతారు అవుట్ఫిట్ కి. మనం స్టిచ్ చేయించుకున్నప్పుడు కూడా ఒకవేళ డీప్ నెక్స్ కానీ పెట్టుకుంటే బ్యాక్ సైడ్ ఇట్లాగా థ్రెడ్స్ అయితే పెట్టించుకోవాలండి, లేకపోతే జారిపోతుంది షోల్డర్ పై నుంచి. సో ఇది ఏంటంటే మనకి సింపుల్ అనార్కలి టైప్ ఆఫ్ కుర్తీ లాగా వస్తుంది. యోక్ పార్ట్ ఫ్రాక్ పార్ట్ సెపరేట్ గా వస్తుంది. బట్ యోక్ పార్ట్ అండ్ ఫ్రాక్ పార్ట్ అంతా కూడా మనకి సేమ్ ప్రింట్ ఫ్యాబ్రిక్ తో అయితే వస్తుందండి. ఇట్లా మంచి లెవెండర్ కలర్ పైన కొంచెం పింక్ కలర్ అండ్ లెవెండర్ కలర్ కాంబినేషన్ లో ప్రింట్ అయితే వస్తుంది. దగ్గరగా మొత్తం అంతా ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది దీనిపైన. ఫ్రాక్ వచ్చేసి మనకి అంబ్రెల్లా కట్ స్టైల్ లాగా వస్తుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ కాటన్ అండి. చాలా బాగుంది ఫ్యాబ్రిక్. మంచి సాఫ్ట్ ప్యూర్ కాటన్. సమ్మర్స్ లో వేసుకోవడానికి చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. అండ్ దీనికి గేర్ కూడా బాగా వచ్చిందండి. మంచి ఫుల్ గేర్ వచ్చిన కుర్తీ లాగా వచ్చింది. ఇది మంచి గేర్ వచ్చిన కుర్తీ ఇది. అండ్ దీనికి ప్యాంట్ వచ్చేసి కార్డ్స్ లాగా, అంటే సేమ్ మనకి టాప్ ఎలా అయితే వచ్చిందో బాటమ్ కూడా అట్లాగే వచ్చింది. స్ట్రైట్ కట్ బాటమ్ వచ్చింది. సేమ్ ఫ్యాబ్రిక్ తో, సేమ్ కాటన్ ఫ్యాబ్రిక్ అండ్ సేమ్ ప్రింట్ తో మనకి ఇట్లా బాటమ్ అయితే వచ్చిందండి. దీనికి ఎలాస్టిక్ వచ్చి బోత్ ద సైడ్స్ వచ్చింది. సింపుల్ స్ట్రైట్ కట్ ప్యాంట్ అయితే వచ్చింది మనకి ఈ అవుట్ఫిట్ కి. ఇట్లా సింపుల్ స్ట్రైట్ కట్ ప్యాంట్ వచ్చి అనార్కలి టాప్ అయితే వచ్చింది కార్డ్ సెట్ లాగా. అండ్ దీనికి దుప్పటా కూడా సేమ్ కలర్ వచ్చింది. బట్ దీనిపైన ఏంటంటే ప్రింట్ మారిందండి. దుప్పటా పైన మనకి ప్రింట్ అయితే చేంజ్ అయింది. ఇలా దుప్పటా పైన ఏంటంటే చిన్నగా ప్రింట్ వచ్చింది. చిన్నగా దగ్గరగా ఇలా ఫ్లవర్స్ అయితే వచ్చాయి దుప్పటా అంతాని. అండ్ కింద బార్డర్స్ వచ్చేసి ఇట్లా పెద్ద బార్డర్ అయితే వచ్చింది. ఫ్లవర్స్ వచ్చి పెద్ద బార్డర్ అయితే వచ్చిందండి దుప్పటాకి. దుప్పటా లెంత్ అండ్ విత్ రెండు బాగుండింది. దుప్పటా కూడా ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ లా వచ్చిందండి. చాలా సాఫ్ట్ గా ఉండింది దుప్పటా. అండ్ లెంత్ అండ్ విత్ కూడా చాలా బాగుంది. ఓవరాల్ గా వేసుకుంటే చాలా మంచి లుక్ వస్తుంది. ఆఫీస్ కి కాలేజ్ కి చాలా బాగుంటుంది. మంచి ఆప్షన్ అండి సమ్మర్స్ లోని. అండ్ ఇఫ్ యువర్ కాటన్ లవర్స్ ఖచ్చితంగా నచ్చుతుంది. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. సో ఇది వచ్చేసి ఫస్ట్ వన్. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. ఇది కూడా నాకు చాలా నచ్చింది. ఇది కూడా మనకి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది. స్లీవ్ ప్యాటర్న్ అది డిఫరెంట్ వచ్చింది దీన్ని. ఇది కూడా మనకి యోక్ పార్ట్ అండ్ ఫ్రాక్ పార్ట్ సెపరేట్ గానే వస్తుంది. యోక్ పార్ట్ పైన ఇట్లా మంచి ప్యానలింగ్ లాగా వస్తుంది. ఇది కూడా సింపుల్ రౌండ్ నెక్ వచ్చి ఇక్కడ అంతా మనకి ప్యానలింగ్ లాగా వస్తుందండి. ఇట్లా మంచి ప్యానలింగ్ అయితే వచ్చింది. ప్యానలింగ్ దగ్గర ఏంటంటే డిఫరెంట్ ప్రింట్ ఫ్యాబ్రిక్ తో మనకి ప్యానలింగ్ అయితే వచ్చింది. అండ్ ఈ ప్యానలింగ్ పైన ఇట్లా క్లాత్ లేసెస్ అయితే యాడ్ చేశారు. ఇట్లా లేస్ డీటెయిలింగ్ యాడ్ చేశారు. జిగ్ జాగ్ లా వచ్చిన ఇలా లేసెస్ తో అయితే యాడ్ చేశారు. అండ్ ఈ ప్యానలింగ్ చుట్టూ కూడా మనకి ఇలాగా లేస్ డీటెయిలింగ్ అయితే యాడ్ చేశారు. నాకు పర్సనల్ గా చాలా వీడియోస్ లో చెప్పాను, గోటాపట్టి డీటెయిలింగ్ కన్నా ఇట్లాంటి లేస్ డీటెయిలింగ్స్ అంటే చాలా ఇష్టం అండి. బాగుంటుంది లేస్ డీటెయిలింగ్స్. అండ్ ఇక్కడ మనకి లేస్ డీటెయిలింగ్స్ ఇవన్నీ ఏంటంటే డైమండ్ షేప్ లాగా వచ్చాయి. ప్రతి డైమండ్ షేప్ లోనే ఇలా ఒక చిప్ అయితే పెట్టారండి. చిప్ వర్క్ తో హైలైట్ చేశారు దీన్ని అంతా కూడా.
బాగుందండి. ఇక్కడ ఈ యోక్ పార్ట్ పైన ఈ ప్యానలింగ్ అయితే చాలా బాగుంది. ఇలా డిఫరెంట్ ప్యాటర్న్ తో రావడము. మనకి అదే క్లాత్ ప్యాటర్న్ తో బాటమ్ అయితే వచ్చిందండి. ఇక్కడ ఏదైతే ప్రింట్ ప్యాటర్న్ తో మనకి యోక్ పార్ట్ దగ్గర ఇట్లా ప్యానల్ వచ్చిందో దాంతోనే మనకి బాటమ్ అయితే వచ్చింది. సో ఇట్లా సింపుల్ గా రౌండ్ నెక్ ఇక్కడ ప్యానలింగ్ లాగా వచ్చింది. యోక్ పార్ట్ అండ్ ఫ్రాక్ పార్ట్ సెపరేట్, అండ్ మిగిలిన యోక్ పార్ట్ అండ్ ఫ్రాక్ పార్ట్ అంతా కూడా ఇట్లా సేమ్ ప్రింట్ ఫ్యాబ్రిక్ తో అయితే వచ్చింది. ఇది కూడా మనకి కొంచెం ఫ్రాక్ టైప్ లాగే వచ్చింది, ఐ మీన్ అంబ్రిల్లా కట్ లాగే వచ్చిందండి. కలీజ్ అవి రాకుండా ఇట్లా అంబ్రిల్లా కట్ స్టైల్లోనే వచ్చింది. అండ్ స్లీవ్స్ వచ్చేసి ఇట్లా 3/4 స్లీవ్స్ వచ్చి స్లీవ్ ప్యాటర్న్ కూడా మంచి డిఫరెంట్ వచ్చింది. మనకి బాటమ్ ఏదైతే వచ్చిందో అది వచ్చిందండి పైన స్లీవ్స్ కి, అండ్ కింద ఫ్రాక్ పైన ఏదైతే ప్రింట్ వచ్చిందో అదైతే వచ్చింది. ఈ రెండింటిని సెపరేట్ చేస్తూ ఇక్కడైతే లేస్ డీటెయిలింగ్ వచ్చింది. ఇలా మంచిగా లేస్ డీటెయిలింగ్ అయితే వచ్చిందండి. ఈ లేస్ డీటెయిలింగ్ అది కూడా చాలా బాగుంది, చాలా బాగా హైలైట్ అయిందండి కుర్తీ. ఇట్లా డిఫరెంట్ గా ప్యాటర్న్స్ లాగా స్టిచ్ చేయడం వల్ల అండ్ ఈ లేస్ డీటెయిలింగ్ యాడ్ చేయడం వల్ల ఫ్లేర్ అది కూడా చాలా బాగుందండి. లెంత్ కూడా మంచి మీడియం లెంత్ వచ్చింది. అన్ని హైట్స్ ఉండే వాళ్ళకి చాలా బాగా సెట్ అవుతుంది ఇది. అండ్ దీనికి బాటమ్ వచ్చేసి ఇట్లా యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ ఇక్కడ ప్యానలింగ్ దగ్గర ఏదైతే ఫ్యాబ్రిక్ వేసారో ఆ ఫ్యాబ్రిక్ తో మనకి బాటమ్ అయితే వచ్చింది. ఇది ఏంటంటే కంప్లీట్ గా ప్లాజో ప్యాంట్ కాదు, అట్లా అని స్ట్రైట్ కట్ ప్యాంట్ కాదు, కొంచెం మీడియం ఫ్లేర్ వచ్చిన ప్లాజో ప్యాంట్ లాగా వచ్చింది. స్ట్రైట్ కట్ ప్యాంట్ కన్నా ఫ్లేర్ అయితే ఎక్కువ వచ్చింది, ప్లాజో ప్యాంట్ కన్నా ఫ్లేర్ తక్కువ వచ్చింది. బాటమ్ కి అయితే పాకెట్స్ వచ్చాయండి, బోత్ ద సైడ్స్ ఎలాస్టిక్ వచ్చి మనకి బాటమ్ అయితే వచ్చింది. నాకు పర్సనల్ గా బాటమ్స్ ఏంటంటే మరీ ఎక్కువ లెంత్ ఉండేదానికన్నా ఎగ్జాక్ట్ గా ఎగ్జాక్ట్ గా యాంకిల్ లెంత్ వస్తే చాలా ఇష్టము. యాంకిల్ లెంత్ వస్తే చాలా బాగుంటుంది. ఒకవేళ ప్యాంట్ కానీ నాకు యాంకిల్ లెంత్ కన్నా కొంచెం ఎక్కువ లెంత్ వస్తే పైన ఫోల్డ్ చేసి పెట్టుకుంటానండి. ఇట్లా పైన ఫోల్డ్ చేసి వేసుకోవడం వల్ల 2 ఇంచెస్ మనకి లెంత్ అయితే తగ్గుతుంది బాటమ్ కి. సో కొంచెం యాంకిల్ లెంత్ కి వచ్చినట్టు అనిపిస్తుంది, లుక్ చాలా బాగుంటుంది. కొంచెం బాటమ్ పైకి పెట్టుకుని బెల్లీ బటన్ కన్నా ఇట్లా ఫోల్డ్ చేసుకుంటే లెంత్ తగ్గుతుందండి బాటమ్ ది. కొంచెం మనకి అట్లాగా యాంకిల్ లెంత్ వస్తే లుక్ అయితే బాగున్నట్టు అనిపిస్తుంది నాకు, యూజువలీ కన్నా కొంచెం స్టైలిష్ గా అనిపిస్తుంది లుక్. సో నేనైతే అట్లా ఫోల్డ్ చేసి పెట్టుకుంటాను బాటమ్ ని. అండ్ దీనికి దుపట్టా వచ్చేసి ప్యూర్ కాటన్ దుపట్టా. ఇది కూడా మనకి టాప్ అండ్ కాంబినేషన్ లాగా వచ్చింది ప్రింట్ దీనిపైన అంతా. మెజారిటీ ఆఫ్ ద దుపట్టా ఏంటంటే మనకి బాటమ్ ఏదైతే ప్రింట్ వచ్చిందో ఆ ప్రింట్ తో వచ్చింది సెంటర్ లో అంతా. అండ్ కింద బార్డర్ వచ్చేసి మనకి టాప్ పైన ఏదైతే ప్రింట్ వచ్చిందో ఆ ప్రింట్ తో వచ్చింది. ఇట్లా మనకి టాప్ అండ్ బాటమ్ కాంబినేషన్ లో ప్రింట్ అయితే వచ్చింది దుప్పటా కూడా ప్యూర్ కాటన్ దుప్పటా అండి. లెంత్ అండ్ విత్ అయితే చాలా బాగుంది దుప్పటా. అది మంచి లెంత్ అండ్ విత్ వచ్చి ప్యూర్ కాటన్ లో అయితే వచ్చింది ఈ సెట్ మనకి. సో ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. ఇది కూడా మనకి 3 పీస్ సెట్ లాగే వస్తుంది. అండ్ ఇది కూడా అనార్కలి స్టైల్ లాగా వస్తుంది. ఇది వచ్చేసి ఫ్రమ్ బ్రాండ్ రాజనందిని. ఈ బ్రాండ్ కూడా బాగుంటాయండి, ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది. రాజనందిని బ్రాండ్ లో ప్యూర్ కాటన్స్ వస్తాయి మనకి. అండ్ ప్రైస్ కూడా నాకు అఫోర్డబుల్ అనిపిస్తుంది, అంటే లైక్ ప్యూర్ కాటన్స్ వి ఇంకా ఎక్కువ ప్రైస్ ఉన్నాయండి. ఈ బ్రాండ్ లో అయితే నాకు వర్త్ అనిపించింది ప్రైస్ కి. సో కమింగ్ టు ద కుర్తీ, ఇట్లా మనకి సింపుల్ అనార్కలి టైప్ ఆఫ్ కుర్తీ లాగా వస్తుంది. ఫ్రాక్ పార్ట్ అండ్ యోక్ పార్ట్ సెపరేట్ గా వస్తుంది దీనికి. అండ్ యోక్ పార్ట్ ఫ్రాక్ పార్ట్ అంతా కూడా మనకి సేమ్ ఫ్యాబ్రిక్ తో వస్తుంది. బట్ ఏంటంటే డీటెయిలింగ్స్ వచ్చాయండి ప్రతి చోటని. ఇట్లా మనకి యోక్ పార్ట్ పైన ఇలా ప్యానలింగ్ అయితే యాడ్ చేశారు. ఇట్లా మనకి ఇలా యూ షేప్ లో ప్యానలింగ్ అయితే యాడ్ చేశారు. అండ్ దీనికి ప్యానలింగ్ దగ్గర వచ్చిన ఫ్యాబ్రిక్ తో బాటమ్ అయితే రాదు, బాటమ్ మనకి ప్లెయిన్ బాటమ్ అయితే వస్తుందండి. ఇట్లా ప్లెయిన్ బాటమ్ అయితే వస్తుంది మనకి. బట్ ఏంటంటే లెగ్స్ దగ్గర కింద యాడ్ చేశారు బార్డర్ లాగా. మనకి ఇక్కడ ప్యానలింగ్ ఏదైతే వచ్చిందో అది మనకి లెగ్స్ దగ్గర కింద బార్డర్ లాగా వచ్చేలాగా యాడ్ చేశారు. ఇట్లా మనకి మంచి రౌండ్ గా ప్యానలింగ్ వస్తుంది. అండ్ ప్యానలింగ్ చుట్టూరా ఇట్లా పైపింగ్ డీటెయిలింగ్ అయితే వస్తుంది మంచి పింక్ కలర్ తో. ఈ ప్రింట్ లో ఏదైతే లైట్ పీచ్ కలర్ ఉందో ఆ లైట్ పీచ్ కలర్ తో మనకి లైక్ ఇట్లా పైపింగ్ లాగా అయితే వచ్చింది. స్లీవ్స్ వచ్చేసి 3/4 స్లీవ్స్ వచ్చాయి. అండ్ స్లీవ్స్ ఎడ్జ్ లో కూడా ఆ లైట్ పీచ్ కలర్ తో పైపింగ్ అయితే చేశారు. అండ్ ఇక్కడ మనకి ఇట్లాగా గోటాపట్టి లేస్ డీటెయిలింగ్ అయితే వచ్చిందండి, 2 లేస్ డీటెయిలింగ్. అండ్ ఫ్రాక్ వచ్చేసి మనకి కలీజ్ స్టైల్లో వచ్చింది. అండ్ ప్రతి కలీజ్ కి ఇక్కడ ఇలా మనకి గోటాపట్టి డీటెయిలింగ్ అయితే యాడ్ చేశారు. గోటాపట్టి లేస్ అయితే వచ్చింది ప్రతి కలీజ్ దగ్గర. కలీజ్ కి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ప్రతి చోట మనకి ఇట్లాగా గోటాపట్టి లేస్ డీటెయిలింగ్ అయితే వచ్చింది. అండ్ కింద బార్డర్ అయితే వచ్చిందండి. ఇట్లా మనకి సింపుల్ గా కింద బార్డర్ వచ్చింది. బార్డర్ దగ్గర కూడా ఇలా గోటాపట్టి లైన్స్ డీటెయిలింగ్ అయితే వచ్చింది. బాగుండిందండి, మంచి మిక్స్ అండ్ మ్యాచ్ లాగా డిఫరెంట్ పీసెస్ తో స్టిచ్ చేశారు హైలైట్ చేసుకుంటూనే. అండ్ దీనికి బాటమ్ వచ్చేసి ఇట్లా మనకి సింపుల్ స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చింది. ఇట్లా మనకి సింపుల్ స్ట్రైట్ కట్ బాటమ్ వచ్చింది. మోర్ ఆఫ్ లైక్ సింపుల్ స్ట్రైట్ కట్ ప్యాంట్ అండి. కొంచెం సిగరెట్ ప్యాంట్ లాగా ఉంది, అలానే మరీ సిగరెట్ ప్యాంట్ కాదు, స్ట్రైట్ కట్ ప్యాంట్ లాగే ఉంటుంది. ఇట్లా మనకి సింపుల్ ప్లెయిన్ వచ్చింది. కింద అయితే బార్డర్స్ యాడ్ చేశారండి. ఇట్లా బార్డర్స్ వచ్చాయి.
పానలింగ్ దగ్గర ఏదైతే వచ్చిందో అదే వచ్చింది బార్డర్ మనకి. అండ్ ప్యాంట్ ఏంటంటే కొంచెం ట్రాన్స్పరెంట్ గా అనిపించింది నాకు, బట్ అనార్కలి స్టైల్ కాబట్టి ఏమి ట్రాన్స్పరెంట్ గా అనిపించదు మనకి. ఆల్మోస్ట్ ప్యాంట్ ఇక్కడ ఐ మీన్ టాప్ ఇక్కడ వరకు వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ బార్డర్ కూడా థిక్ గా ఉంది. ఈ పార్ట్ లైట్ గా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది, బట్ దట్స్ ఓకే అండి, అంత హాట్ గా అయితే ఏం లేదు బాటమ్. ఇట్లా మనకి మంచి సాఫ్ట్ కాటన్ లో ప్లెయిన్ బాటమ్ అయితే వస్తుంది. అండ్ దీనికి దుప్పటా వచ్చేసి మెజారిటీ ఆఫ్ ద ప్రింట్ ఏంటంటే మనకి ప్యానలింగ్ మీద ఏదైతే వచ్చిందో ఆ ప్రింట్ వచ్చింది. ప్యానలింగ్ పైన వచ్చిన ప్రింట్ తో మనకి మెజారిటీ ఆఫ్ ద దుప్పటా వచ్చింది. అండ్ కింద ఇట్లా మనకి బార్డర్ దగ్గర ఎట్లా అయితే వచ్చిందో అట్లాగా బార్డర్ దుప్పటాకి కూడా బార్డర్ దగ్గర అట్లాగే ప్రింట్ వచ్చిందండి. దుప్పటా లెంత్ అండ్ విత్ పర్వాలేదండి. ఫస్ట్ చూపించిన 2 వాటి కన్నా దీని లెంత్ అయితే కొంచెం తక్కువే ఉండింది కంపారిటివ్లీ, బట్ పర్వాలేదు, బాగుంది. మంచి కాటన్ దుప్పటా, సాఫ్ట్ కాటన్ దుప్పటా అండి. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. ఇది ఒక్కటే కాటన్ కాదు, ఈ వీడియోలో చూపించే వాటిలో ఇది ఏంటంటే మనకి ఫ్లోయి టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది. బట్ ఇదే కూడా అనార్కలి స్టైల్ లాగే వచ్చింది, బట్ ఏంటంటే ఫ్లోయి టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్, కొంచెం రేయాన్ విస్కాస్ మిక్స్డ్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది ఇది. సో ఇది కూడా మనకి యోక్ పార్ట్ అండ్ ఫ్రాక్ పార్ట్ సెపరేట్ గా వస్తుంది. ఇది యోక్ పార్ట్ ఫ్రాక్ పార్ట్ సెపరేట్ గా రాదు, మనకి అంతా కలీజ్ లాగా వస్తుంది. పైనుంచి కలీజ్ స్టైల్ లాగా వస్తుంది. ఇలా పైనుంచి కూడా కలీజ్ వస్తాయండి మనకి. సో యోక్ పార్ట్ ఫ్రాక్ పార్ట్ సెపరేట్ గా రాకుండా ఇలా కలీజ్ స్టైల్లో మనకి ఇట్లాగా ఫ్రాక్ ఇలా అనార్కలి స్టైల్ లాగా వచ్చింది. సో ఇది ఏంటంటే మనకి బాడీ దగ్గర ఇట్లాగా ఇలా ప్యానలింగ్ అయితే చేశారండి. ఇట్లా మంచి ప్యానలింగ్ అయితే వచ్చింది. అండ్ ప్యానలింగ్ చుట్టూరా మనకి డిఫరెంట్ ఫ్యాబ్రిక్ తో బార్డర్ అయితే యాడ్ చేశారు. మనకి ప్యానలింగ్ ఏదైతే కలర్ వచ్చిందో ఆ కలర్ తోనే బాటమ్ అయితే వచ్చింది. సింపుల్ రౌండ్ నెక్ వచ్చి ప్యానలింగ్ వచ్చి అనార్కలి స్టైల్ ఆఫ్ కుర్తీ లాగా వచ్చింది. ఫ్యాబ్రిక్ ఏంటంటే కొంచెం ఫ్లోయి టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్, ట్రాన్స్పరెంట్ గా అయితే ఏం లేదండి. ఫ్యాబ్రిక్ సాఫ్ట్ గానే ఉంది, వేసుకుంటే కంఫర్టబుల్ గానే ఉంటుంది. ఇట్లా 3/4 స్లీవ్స్ వచ్చాయి. అండ్ దీనికి మెయిన్ గా ఏంటంటే ఇక్కడ ప్యానలింగ్ పైన ఇట్లా కాంతా వర్క్ డీటెయిలింగ్ తో హైలైట్ చేశారు. అండ్ ఇది వచ్చేసి సిల్వర్ జెరీ థ్రెడ్ తో హైలైట్ చేశారండి ఈ వర్క్ అంతాని. అండ్ అక్కడక్కడ మనకి ఇట్లాగా చిప్ వర్క్ డీటెయిలింగ్ అయితే వచ్చింది. ఇక్కడ కూడా మనకి గోటాపట్టి లేస్ డీటెయిలింగ్ అయితే వచ్చింది. కుర్తీకి ప్రింట్ బాగుండిందండి, మంచి డార్క్ బ్లూ కలర్ పైన ఫ్లోరల్ ప్రింట్ లాగా వచ్చింది. అండ్ కింద బార్డర్ కూడా మనకి బాటమ్ ఏదైతే వచ్చిందో ఆ బాటమ్ తో మనకి ఇక్కడ బార్డర్ అయితే యాడ్ చేశారు. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి ఇట్లాగా డిఫరెంట్ ఫ్యాబ్రిక్ తో చిన్న బార్డర్ లాగా యాడ్ చేశారు. 2 బార్డర్స్ లాగా వచ్చాయి మనకి దీనికి. ఓవరాల్ గా లుక్ చాలా బాగుందండి. అండ్ స్లీవ్స్ కి కూడా మనకి ఇక్కడ లేస్ డీటెయిలింగ్ వచ్చింది. ఇక్కడ ఏంటంటే ఇట్లా ట్రాన్స్పరెంట్ గా ఉండే కొంచెం కనిపించేలాగా ఇక్కడ చిన్నగా కనబడుతుంది అంతే. ఇక్కడ బార్డర్ దగ్గర ఇట్లా లేస్ డీటెయిలింగ్ అయితే వచ్చింది టాప్ కి. అండ్ బాటమ్ వచ్చేసి ఇలా సింపుల్ స్ట్రైట్ కట్ ప్యాంట్ అయితే వచ్చిందండి. ఇది కూడా ఫ్లోయి టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగే వచ్చింది మనకి. ఇక్కడ ప్యానలింగ్ ఏదైతే వచ్చిందో అదే కలర్ తో మనకి ఇట్లాగా బాటమ్ అయితే వచ్చింది. ఎలాస్టిక్ వచ్చిందండి, సెమీ ఎలాస్టిక్. అండ్ ఇక్కడ టై చేసుకోవడానికి థ్రెడ్స్ కూడా ఇచ్చారు, అడ్జస్ట్ చేసుకోవడానికి థ్రెడ్స్ వచ్చింది మనకి సెమీ ఎలాస్టిక్ ప్యాంట్ లాగా. అండ్ ఫ్లేర్ కూడా మీడియం ఫ్లేర్ వచ్చింది, స్ట్రైట్ కట్ ప్యాంట్ లాగా వచ్చింది. అండ్ ఇక్కడ చిన్న స్లిట్ లాగా వచ్చిందండి బాటమ్ కి. అండ్ దీనికి దుప్పటా వచ్చేసి కొంచెం కాటన్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది, మిక్స్ టైప్ ఆఫ్ కాటన్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది. ఇది దుప్పటా లెంత్ అండ్ విత్ పర్వాలేదండి. ఫస్ట్ 2 వాటికి అయితే దుప్పటా లెంత్ అండ్ విత్ చాలా బాగుంది. ఇందాక థర్డ్ చూపించిన దానికి అండ్ దీనికి దుప్పటా ఆల్మోస్ట్ సేమ్ వచ్చినట్టు వచ్చింది లెంత్. కొంచెం సింగిల్ సైడ్ ఇట్లా ఫ్లోటింగ్ గా వేసుకుంటే మనకి దుప్పటా షార్ట్ గా ఉన్నట్టు అయితే తెలీదు. అండ్ ఒకవేళ మీరు షార్టర్ సైడ్ ఉంటే దుప్పటా 2 సైడ్స్ వేసుకునే దానికన్నా సింగిల్ సైడ్ దుప్పటా వేసుకుంటే టాల్ గా ఉన్నట్టు కనపడతారు. ఒక ఎలాంగేటెడ్ లుక్ అయితే క్రియేట్ అవుతుంది. దుప్పటా పైన ఏంటంటే ఇలా క్రాస్ గా లైన్స్ అయితే వచ్చాయి. ఇట్లా క్రాస్ గా లైన్స్ వచ్చి టై అండ్ డై స్టైల్లో డిఫరెంట్ కలర్స్ తో మనకి ఇక్కడ లైన్స్ అయితే వచ్చాయండి. మనకి ఏంటంటే ప్రింట్ ఏ కలర్ లో వచ్చిందో అది దుప్పటా కలర్ వచ్చింది. అండ్ మెయిన్ గా కుర్తీ పైన బ్లూ కలర్ ఏమో దీనిపైన ప్రింట్ లాగా వచ్చింది. అలా ఆల్టర్నేటివ్ గా వచ్చిందండి మనకి. దుప్పటా కూడా బాగుంది. ఓవరాల్ గా సెట్ బాగుందండి వేసుకుంటేని. అండ్ ఇది వచ్చేసి లాస్ట్ వన్. ఇది కూడా మనకి స్కై బ్లూ కలర్ లో వచ్చిందండి. అండ్ ఇది కూడా అనార్కలి స్టైల్ కాటన్ ఫ్యాబ్రిక్ లోనే వచ్చింది. మంచి కాటన్ ఫ్యాబ్రిక్ లో అయితే వచ్చింది మనకి ఇది. అండ్ ఇది కూడా యోక్ పార్ట్ అండ్ ఫ్రాక్ పార్ట్ సెపరేట్ గా వచ్చింది. ఫ్రాక్ పార్ట్ ఏంటంటే కొంచెం ఇలా ప్లీట్ స్టైల్ లా వచ్చింది. సో కమింగ్ టు ద కుర్తీ, ఇట్లా మనకి హై కాలర్ లాగా వచ్చి ఇక్కడ మళ్ళీ ప్యానలింగ్ అయితే వచ్చిందండి. కుర్తీకి ఇట్లా మంచి ప్యానలింగ్ అయితే వచ్చింది. మనకి బాటమ్ ఏదైతే ఫ్యాబ్రిక్ ప్రింట్ తో వచ్చిందో దాంతో ఇట్లా ప్యానలింగ్ లాగా వచ్చి ఇక్కడ అంతా మనకి ఇట్లాగా గోటాపట్టి డీటెయిలింగ్ అయితే యాడ్ చేశారు. అండ్ మనకి ప్యానలింగ్ చుట్టూ కూడా డిఫరెంట్ ఫ్యాబ్రిక్ తో మనకి ఇట్లాగా బార్డర్ అయితే యాడ్ చేశారు. బార్డర్ కి ఇటు అటు ఇట్లా గోటాపట్టి డీటెయిలింగ్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ నెక్ దగ్గర అంతా కూడా ఇలా పోట్లీ బటన్స్ అయితే పెట్టారండి. నెక్ డీటెయిలింగ్ చాలా బాగుంది, మంచి క్లాసీ వచ్చింది నెక్ డీటెయిలింగ్. అండ్ స్లీవ్స్ వచ్చేసి 3/4 స్లీవ్స్ వచ్చి
స్లీవ్స్ ఎడ్జ్ లో కూడా మనకి ఇలాగా గోటాపట్టి డీటెయిలింగ్ అయితే వచ్చింది. గోటాపట్టి బార్డర్స్ తో డీటెయిలింగ్ వచ్చింది. యోక్ పార్ట్ ఫ్రాక్ పార్ట్ అంతా సేమ్. అండ్ మనకి ఫ్రాక్ పార్ట్ ఏంటంటే ఇట్లాగా సైడ్ ప్లీట్స్ లాగా చిన్న చిన్న ప్లీట్స్ వచ్చి ఇట్లాగా సైడ్ ప్లీట్స్ లాగా వచ్చింది మనకి బాటమ్ అంతా కూడా, ఐ మీన్ ఫ్రాక్ పార్ట్ అంతా కూడా. గేర్ బాగుండిందండి, మంచి గేర్ వచ్చింది ఫ్రాక్ కి. మంచి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. అండ్ కింద బార్డర్ కూడా వచ్చింది. దీనికి కింద బార్డర్ వచ్చిన దగ్గర కూడా మనకి ఇలాగా గోటాపట్టి లేస్ డీటెయిలింగ్ అయితే వచ్చింది. అండ్ కింద గోటాపట్టి లేస్ డీటెయిలింగ్ కింద ఇక్కడ వచ్చిన బార్డర్ ఏంటంటే బాటమ్ ఎలా అయితే వచ్చిందో అట్లా అయితే వచ్చిందండి బార్డర్ అయితే కింద. బాగుందండి ఓవరాల్ గా. యోక్ పార్ట్ అండ్ ఫ్రాక్ పార్ట్ సెపరేట్ గా వచ్చి మంచిగా వచ్చింది ఇలా ప్లీట్ స్టైల్లోని. యూజువలీ ఎక్కువగా మనకి ఏంటంటే అంబ్రిల్లా కట్సే వస్తున్నాయి, బట్ ఇది ఏంటంటే ఇలాగా ప్లీట్ స్టైల్ లాగా వచ్చింది. అండ్ దీనికి మనకి బాటమ్ వచ్చేసి ఇట్లాగా ప్లాజో ప్యాంట్ లా, నాట్ కంప్లీట్ గా ప్లాజో ప్యాంట్ అండి. స్ట్రైట్ కట్ ప్యాంట్ కన్నా కొంచెం ఫ్లేయర్ ఎక్కువ వచ్చింది, ప్లాజో ప్యాంట్ కన్నా ఫ్లేయర్ అయితే తక్కువ వచ్చింది. కొంచెం మీడియం ఫ్లేయర్ వచ్చిన ప్లాజో ప్యాంట్ లాగా అయితే వచ్చింది మనకి. ఇది ఏంటంటే బోత్ ద సైజ్ ఎలాస్టిక్ వచ్చిందండి మనకి. ప్యాంట్ కి బోత్ ద సైజ్ ఎలాస్టిక్ వచ్చి టై చేసుకోవడానికి ఇట్లా డ్రా స్ట్రింగ్స్ అయితే వచ్చాయి మనకి. అండ్ బాటమ్ కి కింద బార్డర్ వచ్చింది. అదే బార్డర్ మనకి యోక్ పార్ట్ దగ్గర ప్యానలింగ్ చుట్టూ వాడారండి. అదే బార్డర్ మనకి బాటమ్ కి అయితే వచ్చింది. ఇక్కడ ప్యాంట్ కి కింద బార్డర్ లాగా వచ్చింది. టాప్ అండ్ బాటమ్ అండి ఇది. అండ్ దీనికి దుప్పటా వచ్చేసి కంప్లీట్ కాంట్రాస్ట్ గా ఇట్లా వైట్ కాంబినేషన్ లో వచ్చింది. దుప్పటా బేస్ కలర్ వైట్ వచ్చింది. అండ్ దీనిపైన ప్రింట్ అంతా మనకి కుర్తీ పైన ఏదైతే ప్రింట్ వచ్చిందో అదే ప్రింట్ వచ్చిందండి. ఇది కూడా మంచి కాటన్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది. విత్ అయితే చాలా బాగుంది. లెంత్ అయితే కొంచెం తక్కువ అనిపించిందండి నాకు, మరీ ఎక్కువ లెంత్ అయితే రాలేదు. ఇలా సింగిల్ సైడ్ వేసుకుంటే మేనేజ్ చేయొచ్చు, బట్ విత్ లెంత్ అయితే తక్కువే అనిపించింది నాకు దుప్పటాది. విత్ అయితే బాగా వచ్చింది దుప్పటాది. ఇట్లా వైట్ కలర్ పైన మొత్తం అంతా మనకి టాప్ పైన ఎలా అయితే ప్రింట్ వచ్చిందో అదే ప్రింట్ వచ్చింది, బట్ బేస్ కలర్ చేంజ్ అయ్యి వచ్చింది, కాంట్రాస్ట్ కలర్ లాగా వచ్చింది. అండ్ కింద బార్డర్ వచ్చేసి ఇట్లా బ్లూ కలర్ పైన అయితే వచ్చింది. బార్డర్ కూడా మంచి డిఫరెంట్ అనిపించిందండి నాకు. సో ఇది వచ్చేసి లాస్ట్ సెట్. సో గైస్ చూసారు కదండి నా వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఒకవేళ ఏదైనా ప్రొడక్ట్ నచ్చి పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే చిన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Bye bye.